ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. అలన్, శేఖర్, ఏంటి ఎవరు కనపడరు? శేఖర్, శేఖర్, ఆనంద్, శేఖర్, ఏంట్రా ఇది? ఏమైంది? ఏంట్రా ఏమైంది? హేమ, విజయలక్ష్మి రూమ్ కొంచెం చూడాలి. హేమ, రా. ఏంటి శేఖర్? ఎవరికి తెలుసు? వీడి మనసులో ఏముందో ఎవ్వరూ తెలుసుకోలేరు. కోర్టులోంచి బయటకు వచ్చాం, సడన్ గా రారా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమయ్యా, ఎవరో రాణి అనేది కోర్టుకొచ్చి నిజం చెప్తుందన్నావే, చెప్పిందా? చెప్పదు. అదెందుకు చెప్తుంది? అయినా మన హేమ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది, మీరు వింటేగా ఆ రాజాని నమ్మొద్దు నమ్మొద్దు అని. దానికన్నా బెటర్ ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చి కాశీ రామేశ్వరం బస్సులో టూరుకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తే దరిద్రం వదిలిపోతుంది. అవును, ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. హేమ, విజయలక్ష్మి సొంత దస్తూరితో రాసింది ఏదీ లేదే. తన దస్తూరితో రాసింది ఏదైనా ఉందా? నాకు తెలిసి ఏదీ లేదు. ఎందుకు? ఉంటే కోర్టులో ఉన్న లెటర్ దస్తూరి విజయలక్ష్మిదేనా అని చెక్ చేసి చూడొచ్చు. రాజా, ఇక్కడేం వెతుకుతున్నావు? విజయలక్ష్మి హ్యాండ్ రైటింగ్ ఉన్న లెటర్ ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నాం. దానికోసం నేను బాగా వెతికాను, ఒక్కటీ లేదు. ఏంటిది? ప్రియమైన విజయ్ని అమ్మ దీవించిరాయినది నేనిక్కడ కులాసా. ఆహా, ఇదేమన్నా ఇందిరాగాంధీకి అమెరికా ప్రెసిడెంట్ రాసిన లెటరా? అమ్మ కూతురుకి రాసింది. అదేంటి దాన్ని జేబులో పెట్టుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకెన్నో విషయాలు అర్థం కావలే. అర్థమయ్యుంటే ఈ కేసు ఇలా ఉండేది కాదు. చూడు, ఎవరి బోసు, నటరాజు, శాంతిలు విజయలక్ష్మికి గ్రీటింగ్స్ పంపించారు. ఒకవేళ వదిన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుండొచ్చుగా. కజిన్ అంటే గుర్తొచ్చింది. విజయలక్ష్మి చనిపోయే ముందు తనకొక ఫోన్ వచ్చింది. తన ఇంట్లో లేదని చెప్పాను. ఎవరని అడిగితే కజిన్ అని చెప్పేసి పెట్టేశారు. ఎప్పుడు? ఆ రోజా, ముందు రోజా? ముందు రోజు.
ఆ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిది? మన సుందరం అనే పార్ట్నర్, మంచి ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నావు? ఒక పార్ట్నర్ తప్పుకుంటే ఇంకో పార్ట్నర్కి లాభం కదా? రే, ఏ రూట్లో వెళ్తున్నావురా? ఏం లేదు, వదిలే. సరే, ఈ కేసు పూర్తయ్యేలాగా నాకు పిచ్చెక్కేట్టుంది. ఏంటి బామ్మ కోర్టుకు రాలేదు? ఏమిటి నన్ను బామ్మ అని పిలుస్తున్నాడు? వాడి కంటికి నేను ఏ. బామ్మలా కనపడుతున్నానా? నాకు లైఫ్ లో ఒకే ఒక కోరికుంది. ఏమిటా? నువ్వు ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కోవాలి. నీ తరఫున నేను ఫ్రీగా వాదించి నీకు ఏదో విధంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. వస్తా. ఒరేయ్, నువ్వు బాగుపడవురా, బాగుపడవు. అయ్యో, కోర్టుకెళ్తుంటే ఇలా మాట్లాడతానేమిటి భగవంతుడా? పొన్నూరు 25/9/89. ప్రియమైన అమ్మకు విజయ రాయునది. నాకు మనసు సరిగా లేనందువల్ల వెంటనే లెటర్ రాయలేకపోతున్నాను. నా బావగారైన సుందరం నా దగ్గర తప్పుగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నాను. ఇంట్లో ఉంటున్న ఒక్కొక్క నిమిషం నిప్పుల్లో నడుస్తున్నట్టుంటుంది. ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు. సమయం చూసి నేనే నా భర్తకు చెప్పి బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఈ విషయం మూర్తి అన్నయ్యకు చెప్పొద్దు, గొడవవుతుంది. ఇట్లు నీ కూతురు విజ్జి. ఈ లెటర్ విజయలక్ష్మి రాసిందేగా? అవునండి. ఇందులో ఉన్న సంతకం నీ కూతురు విజయలక్ష్మిదే అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఏంటి సరిది? తల్లికి కూతురు సంతకం తెలీదా? హ, వెల్, ఈ లెటర్ ద్వారా సుందరానికి విజయలక్ష్మి మీద ఒక తప్పుడు ఆలోచన ఉందన్నది నిరూపించబడ్డది. మొదట్నుంచి తప్పుగా నడవడానికి ప్రయత్నించిన సుందరం సమయం దొరికిన వెంటనే విజయలక్ష్మిని బలాత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఘర్షణలో విజయలక్ష్మిని హత్య చేశాడు. నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో హత్యను ఆత్మహత్యగా మార్చడం కోసం శవం మీద కిరోసిన్ పోసి కాల్చాడు. ఇది సుందరం చేసిన హత్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు, యువరానర్. మిస్టర్ రాజా, ఆ లెటర్ ఇవ్వు. ఇది కొంచెం చూడండి. ఈ లెటర్ మీరు రాసిందేగా? అవునండి. కొంచెం చదువుతారా? ఉమ్. చదవండి. ఏలూరు 10/10/89. 10/10/89. చదువు. ప్రియమైన విజ్జికి అమ్మ దీవించి వ్రాయినది. ఇక్కడ అంతా క్షేమం. మురళికి పెళ్లి సంబంధం చూశాం. మధ్యతరగతి వాళ్లే. నువ్వు ఆగండి. ఆ లాస్ట్ లైన్ మాత్రం చదవండి. ఉమ్. నీ మొగుణ్ణి అడిగినట్టు చెప్పు. పెద్దల్లుడు సుందరాన్ని, సావిత్రిని మరీ మరీ అడిగినట్టు చెప్పు. ఇంతే సంగతులు. ప్రేమతో మీ అమ్మ జానకి. మీరు రాసిందేగా? 10/10/89. ఉమ్. ఇది మీ అమ్మాయి విజయలక్ష్మి రాసిన లెటరేగా? ఉమ్. అందులో తేదీ ఏముంది? 25/9/89. అప్పుడు 2 లెటర్స్ మధ్య 15 రోజులు వ్యత్యాసం ఉంది. మీ కూతురు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మీరు ఈ లెటర్ రాశారు. అంటే 10/10/89. అవునండి. అప్పుడు సుందరం ప్రవర్తన తన దగ్గర సరిగ్గా లేదని మీ కూతురు రాసిన లెటర్కి మీరు బదులుగా రాసిన లెటర్ ఇది. అది ఏ కంగారెందుకు? సొంత కూతుర్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసి ఏ అమ్మాయినా ఇలా కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్తరం రాస్తుందా? ఒకవేళ పొరపాటుగా 10/9/89 అని రాయబోయి 10/10/89 అని రాసుంటాను. అప్పుడు మీ అమ్మాయి 25/9/89 రాసిన లెటర్ కన్నా ముందే రాసిన లెటర్ ఇదని మీరు చెప్తున్నారా? అవునండి. అందుకే పెద్దళ్ళుని అడిగినట్టు రాశాను. ఒక అబద్ధం నిజమని మళ్లీ మళ్లీ చెప్తే ఆ అబద్ధం నిజమవుదు, యువరానర్. విజయలక్ష్మి 25/9/89 రాసిన లెటర్ సుందరం తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని రాసింది. కాని 10/10/89 జానకమ్మ గారు రాసిన ప్రత్యుత్తరంలో ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడా చూపలేదు. ఈ లెటర్ జానకమ్మ గారే రాశారన్నది నిరూపించబడ్డది. ఎనివే, విజయలక్ష్మి లెటర్ కేవలం కల్పించిన ఒక కట్టుకథ, యువరానర్. హత్యను ఆత్మహత్యగా మార్చిన కేసులు మనం ఎన్నెన్నో విన్నాం. కాని ఒక ఆత్మహత్యను హత్యగా మార్చడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే వింటున్నాం. ముద్దాయి సుందరానికి అగెనెస్ట్గా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులు, సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి. కాబట్టి విజయలక్ష్మి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య, యువరానర్. అయితే రాణి సాక్ష్యం? తనొక ప్రాస్టిట్యూట్. డబ్బు కోసం ఒల్లమ్ముకునే వాళ్ళ సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న సుందరం మీద కొంతమంది గిట్టని వాళ్లు పాత కక్షతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లే విజయలక్ష్మి ఆత్మహత్యను హత్యగా మార్చారు. యువర్ ఆనర్,
The demoralized politics and irresponsible functioning has spoiled harmony of the normal life. At this juncture, the only relief to the public is the court, which is the chief of the supreme justice. The court is the only refuge of the common people. Let the people not lose their hope in that too. చట్టం ఒక చీకటి, దానికి వకీల్ వాదం ఒక దీపం. ఇది నేను చెప్పలా, టంగుటూరి ప్రకాశం గారన్నారు. ఆ చట్టం అనే చీకటిలో వకీలు యొక్క వాదం అనబడే దీపం వెలుగులో నిజాన్ని తెలుసుకోవాల్సిందిగా హానరబుల్ కోర్టు వారిని కోరుకుంటున్నాను. చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న ఈయనను న్యాయస్థానం వారు కరుణతో విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువరానర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింటుని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క థ్రెటనింగ్. అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు. ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా. పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదు. అది తప్పు యువర్ ఆనర్. రాణి చెప్పింది అబద్ధం. రాణికి సుందరం ఎవరో తెలియనే తెలియదు. కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు. ఇఫ్ యూ వాంట్ వెరిఫై దిస్ మిస్టర్ చంద్రం, నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుటప్ చేయొచ్చు. కామ్ డౌన్ మిస్టర్ రాజా, లెట్ హిమ్ ఫినిష్ హిజ్ ఆర్గ్యుమెంట్. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ చంద్రం. వీరాస్వామి చూపు సరిగా లేకపోయుండొచ్చు, కాని విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు. అది వీరాస్వామి చూశాడు. ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు? అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది. యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు. ఇట్ ఈస్ కామన్. ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు యూ యువర్ లార్డ్షిప్. ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలు కాదు. అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు. విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం, తప్పుడు అని కొట్టిపారేయడం కుదరదు. నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్య అని అనడానికి న్యాయమైన కారణాలుండాలి, అంతేగా? ఎస్ యువర్ ఆనర్. నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా? ఇంతవరకు లేవు, కానీ ప్రయత్నిస్తాను. అందుకు కొంచెం టైం కావాలి. షూర్, టైమ్ ఈజ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏ విధంగా కనుక్కోవాలి? ఏమో నాకేం తెలుసు. ఏంట్రా అరిగిపోయిన రికార్డులాగా నాకు తెలియదు అంటావు? కనుక్కుంటామనేగా మనం టైం తీసుకున్నాం, కనుక్కోవాలి కదా. కనుక్కో. ఈ కేసు అయిపోయే లోపల నా జుట్టు ఊడిపోయేటట్టుంది. ఎవరినడితే తెలుస్తుంది? మిస్టర్ రాజా, కోర్టు అయిపోగానే నేనే మీకోసం వెతికాను. మీరు లేరు. కోర్టులో ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందే అని నిరూపించడం వల్ల నేను నా అన్నయ్య గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. క్షమించాల్సిన ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారయ్యా. నువ్వు నేను నమ్మి ఏంటి ప్రయోజనం? కోర్టు నమ్మట్లేదు. సార్, అది నా భార్య దస్తూరి కాదని కోర్టులో నేను చెప్తాను. ఇప్పుడా? అన్నని సపోర్ట్ చేస్తూ తమ్ముడు సాక్ష్యం చెప్తే ఎవరండి నమ్ముతారు? మిస్టర్ బాలు, నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్తావా? చెప్తాను సార్. విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను. కారణం? అది తెలియటం లేదు. మీరు విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవును. ఒకే కాలేజీలో చదువుకున్నారా? లేదు. ఎలా కలుసుకున్నారు? నేను పనిచేస్తున్న బ్యాంకులో విజయలక్ష్మి క్యాషియర్. అక్కడే నేను తను చూశాను. అప్పుడే ఆమెను ప్రేమించాను. ఆ పిల్ల నాకు నచ్చిందని అన్నయ్య అన్నాడు. అది తనతో చెప్పాను. తను ఒప్పుకుంది. మిస్టర్ బాలు, షెల్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ప్లీజ్. మీరు తనని కలవకముందు తనకు ఇంకెవరితోనైనా, ఎవరినైనా ప్రేమించడం, వాళ్లతో గొడవ పడ్డం లాంటివి? అటువంటిదేం లేదు సార్. మీ వైఫ్ ఏ బ్యాంక్లో పనిచేసేది? ఇండియన్ బ్యాంక్. శేఖర్,
విజయలక్ష్మి ఆ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిన అమ్మాయేగా? అవును, ఆవిడే. ఈ బ్రాంచ్లోనే పనిచేసిందని నేను విన్నాను, కానీ నేను ఇక్కడికి వచ్చి 6 నెలలే అయింది. ఆహా. ఆ, ఇక్కడ నటరాజ్ అనే పేరుతో ఎవరైనా పనిచేశారా? నటరాజా? ఆ పేరున్న వాళ్ళు ఎవరూ లేరే సార్, సార్, మీరు రాకముందు నటరాజ్ అనే పేరున్న అతను ఎవరైనా? నేను రాకముందు జరిగిన విషయాల గురించి నన్ను అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పను? అది కరెక్ట్. ఆయనకి తెలియని విషయం గురించి ఆయన అడిగితే ఆయన ఎలా చెప్పగలరు చెప్పు? పైగా మీతో మాట్లాడాలంటే బయట, ఆ. ఇక్కడ నేను మేనేజర్. నా దగ్గర అడగాల్సిన ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తా. అది న్యాయం అంటే. నేను చెప్పలే అవన్నీ ఇక్కడ అడగటం ఎందుకని? అవును. ఏం సార్, మిమ్మల్ని సాయంత్రం అడగొచ్చుగా? అడగొచ్చుగా, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు కుదరదు. 5 గంటల తర్వాత ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామా? క్యాంటీన్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూశాను, టీ తాగుతున్నారు. ఏంటి? టీ టీ అంటున్నావేంటి? ఈ టైంలో ఎవరైనా టీ తాగుతారా? సార్, రూల్స్ మిలిటరీ రూల్స్ లా ఉన్నాయే. అవును, మిలిటరీ రూల్సే. అయితే ఏం లేదు సార్, మిమ్మల్ని మీరు జుజు జుజు అని కాల్చుకోండి అంతే, ప్లీజ్. ఏం సార్ 25 ఏళ్లుగా ప్యూనుగా ఉంటున్నాను, నన్ను అడగకుండా 6 నెలల ముందొచ్చిన ఆఫ్టర్ ఆల్ మేనేజర్ దగ్గర మీరు ఏం అడుగుతారు, ఆయన ఏం చెబుతాడు చెప్పండి. మీరిప్పుడు ఇక్కడ ఏం చించుతున్నారు? హ, గుద్దుతున్నారా? కొంచెం అక్కడికొచ్చి మమ్మల్ని కూడా గుద్దుతారా? ఆ? రండి. సార్, టీ తీసుకొస్తా. హ్మ్. అన్నా, ఆ విషయం చెప్పా కదా, నోట్ ఇవ్వండి. హేయ్, ఏం చెప్పావు నువ్వు? ఏదో విజయలక్ష్మి అనే ఆవిడ ఈ బ్యాంకులో పని చేసేదన్నావు. ఆ తర్వాత పని మానేసి చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్నావు. ఈ విషయం మాకు తెలిసిందేగా, దానికెందుకు నోటు? సార్, విజయలక్ష్మికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాగా సార్, నోట్ ఇవ్వండి సార్. రా. చూడన్నా, ఆ, నటరాజు అనే అతను ఇక్కడ పనిచేశాడని చెప్పావు సరే. ఆ. ఆ నటరాజు గురించిన విషయాలు నువ్వు మాకు వివరంగా చెప్పలేదే. నటరాజు గురించి ఇంకా ఏం చెప్పాలి సార్? ఆయన పని మానేసి వెళ్ళిపోయాడని చెప్పాగా. కానీ లోకాన్ని వదిలిపోలేదుగా, బ్రతికే ఉన్నాడుగా. అదే కదా, వీడిని కొట్టి చంపేస్తే బెటర్. ఏమయ్యా, చచ్చిన వాళ్ళ గురించి అడిగితే చచ్చిపోయారుగా ఎందుకు అడుగుతావంటావు? ఉన్నవాడి గురించి అడిగితే వాడు ఆ పని మానేసి వెళ్ళాడుగా ఎందుకు అడుగుతావంటావు? ఏ వేళకోళమా? నువ్వు బాగుపడవు. హె. నేను మొత్తం వీడికి 200 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, వద్దంటున్నాడుగా. పోనీ చెప్తాను సార్. చెప్తావా? జాగ్రత్తగా విను. విజయలక్ష్మికి నటరాజ్కి మధ్య స్నేహం ఎటువంటిది? ఇటువంటిదా? హే? విజయలక్ష్మి నటరాజు ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. లంచ్లో కూడా కలిసే భోంచేసేవాళ్ళు. అందుకే మీరు చెప్పిందే అర్థం అని చెబుతున్నా. అవునా? వాళ్ళు లంచ్ కలిసి తినడం పెద్ద విషయమేం కాదు. బట్ పక్కనే కూర్చుని ఒకే బాక్స్ లో తినేవాళ్ళ? ఏంటి సార్, ఒక్కటిగా కలిసి సినిమాకెళ్ళిన వాళ్ళు కలిసి తినటం తప్ప? రేయ్ రాజా, నన్ను కాపాడరా. మరి తను ఎందుకు నటరాజును పెళ్లి చేసుకోవాలా? 300. యు వెయిట్, యు కమ్. హ? వీడెమ్మెల్యే అవుతాడు. ఏదైనా అడగండి సార్. ఎందుకు విజయలక్ష్మి ఆ నటరాజును పెళ్లి చేసుకోలేదు? సార్, ఆ నటరాజు ఒక తాగుబోతేదవా. ఎంత డబ్బు వచ్చినా సరిపోయేది కాదు. మ్. తాగుడు రేసులు అని ఖర్చు చేస్తూ ఉండేవాడు. కానీ విజయలక్ష్మి తెలివిగలది. నటరాజు కన్నా అందమైన బాలు దొరికిన వెంటనే మనసు మార్చుకుంది. అప్పుడు ఆ నటరాజు ఏం చేశాడు? బతకడం తెలియనివాడా సార్? నీకన్నానా? ఆ? ఏం సార్, పని చేస్తున్న బ్యాంకులోనే డబ్బులు కొట్టేశాడు సార్. ఉద్యోగం పోయే సమయం వచ్చింది. వెంటనే హెడ్ ఆఫీసు పోయి ఎవరెవరో కాళ్ళు చేతులు పట్టుకొని చివరి టైంలో డబ్బు తెచ్చి కట్టాడు సార్. అందువల్ల ఉద్యోగం మాత్రమే పోయింది. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వాడు తిరుమలగిరిలో ఒంటరిగా ఉండేవాడు. ఇప్పుడు వాడు అక్కడే ఉంటున్నాడు. ఇవి ఇక్కడే ఉండాలి. తిరుమల తిరుమల గిరి. గిరి. హ్మ్. నటరాజ్, నటరాజ్,
హలో మిస్టర్ నటరాజ్. ఎవరయ్యా నువ్వు? ఐఎమ్ అడ్వకేట్ శేఖర్. ఏం కావాలి? నువ్వే కావాలి. అది నాకు కాదు, నీకు బాగా కావాల్సిన ఆయన బయట ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఆయనకి నేనెలా తెలుసు? అవును కదా, నువ్వెలా తెలుసు? ఆయన్నే అడగకూడదు? ఎవరు మిస్టర్ నువ్వు? నేను నీకెలా తెలుసు? చనిపోయిన విజయలక్ష్మి నీ గురించి అంతా చెప్పింది. విజయలక్ష్మి? ఏ విజయలక్ష్మి? అయ్యో, 500 రూపాయలు వేస్ట్. ఇతనికి విజయలక్ష్మి ఎవరో తెలియదంట. అవును, నటించొద్దు మిస్టర్ నటరాజ్. ఇంత తొందరగా నీ పాత ప్రేమికురాల్ని మర్చిపోయావా? బ్యాంకులో మీరిద్దరు కలిసే పనిచేసేవాళ్ళు కదా. నేను అడగట్లా, ఆయనే. చెప్పు. ఇవన్నీ అడగటానికి మీరెవరు? నా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళిపోండి. ఐసా గెట్ అవుట్. రాజా, కోపగించుకోకండి, కొంచెం నిదానంగా ఉండండి. ఇది నువ్వేగా విజయలక్ష్మికి పంపింది? అవును. అబ్బా, 500 రూపాయలు ఓకే. నీకు విజయలక్ష్మికి బాగా దగ్గర సంబంధం ఉండేది కదూ? ఏంటి అంటున్నావు? షీ వాజ్ మై కోవర్కర్. తను నాకు చెల్లెలు లాంటిది. అబ్బబ్బబ్బా, చెల్లెలు లాంటిదంటరా? చెల్లెలకి ఈ విధంగా కూడా రాస్తారా? విత్ స్వీట్ లవ్ నటరాజ్ అని. ఈ బొమ్మకు ఏంటి బాబు అర్థం? నా హృదయపు సోదరి అనే? ఏంటి బాబు, చెల్లెలి హృదయం సెంటర్లో గురి చూసి కూర్చావే? నాకు చిన్న సందేహం. కూర్చొని ఒకే బాక్స్లో తిని ఒక్కటిగా కలిసి ఒక్కసారిగా సినిమాకు పోయి ఆనుకుని కూర్చునేవాళ్లే దీన్ని తెలుగులో అన్నా చెల్లెల సంబంధం అనే అంటారా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇది మాత్రమే కాదు తమ్ముడు, నీ జాతకం మొత్తం తెలుసు. నువ్వేగా విజయలక్ష్మి చనిపోవడానికి 2 రోజుల ముందు కజిన్ అని ఆమెకు ఫోన్ చేసింది. నేనెందుకు ఫోన్ చేశాను? బ్యాంక్ కేసులోంచి తప్పించుకోవడానికి. నువ్వు దొంగిలించిన బ్యాంక్ డబ్బు ప్రేమికురాలి దగ్గర తీసుకుని తిరిగి ఇవ్వడానికే ఫోన్ చేసింది. చెప్పరా, చెప్తావా లేదా? తొందరగా చెప్పు నాయనా, వాడి కొట్టుడికి తట్టుకోలేవు. వాడు అసలే మొరటోడు. చెప్పరా, ఎందుకు ఫోన్ చేశావు? చెప్తాను. విజయలక్ష్మిని ఫోన్ చేశాను. ముందు చేసినప్పుడు మాట్లాడింది సుందరం భార్య. మళ్లీ ఫోన్ చేశాను. విజయ తీసింది. నేను అర్జెంటుగా కలవాలన్నాను. ముందు తను ఒప్పుకోలేదు. తర్వాత నేను బలవంతం చేస్తే సరేనని తను ఒప్పుకుంది. ఇంటి వెనక పక్క తలుపు తెరిచి ఉంచుతానంది. స్కాచ్ విస్కీ బాగుంది, నీ మొగుడు తాగుతాడా? ఎవరైనా వస్తారేమో, తొందరగా వెళ్ళిపోండి. డబ్బి, నేను వెళ్ళిపోతా. అయ్యయ్యో, ఆయన వచ్చేసారు. ఇది సార్ జరిగింది. ఆ రోజు ఇంట్లో బాలు నిన్ను చూశాడా? లేదు సార్. మిస్టర్ నటరాజ్, ప్లీజ్ కూర్చోండి. ఏంటి బాలిది, ఎందుకు ఇలా చేశావు? ఆ రోజు విజయ రూంలోకి తన అన్నయ్య వచ్చాడని తప్పుగా అనుకున్నాను. ఏంటి, అన్నయ్య వచ్చాడనుకున్నావా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళాను. అక్కడ పార్టీలో డ్రింక్స్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకెళ్దామని వచ్చాను. రేయ్ మణి, లేవరా. రేయ్ మణి, లేవరా. రేయ్, నిన్నేరా. నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రాలేదు, అందుకే. ఏంటి, ఒంట్లో బాలేదా? అటువంటిదేం లేదు. పార్టీ ఇంకా అవ్వలేదు. మీరు మళ్ళీ వెళ్తున్నారా? ఇవి ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను. ఓకే?
ఎప్పటి నుంచి ఉంది నీకు అలవాటు? అయ్యో నాకా? ఏమంటున్నారు? మరైతే ఎవరు తాగింది? అ- అ- అది ఆ సిగరెట్టు ఎవరొచ్చి వెళ్ళారు ఇక్కడికి? అ, ఎవరు రాలేదండి. రాలా? ఆహా. సగం తాగిన గ్లాస్ ఉంది, సిగరెట్ ఉంది. అడిగితే ఎవరో రాలేదని చెప్తావా? హ్మ్. చెప్పవే, చెప్పు. ఎవరు? చెప్పు. మూర్తి, మా అన్న మూర్తి వచ్చాడు. మూర్త? అతనెందుకు వచ్చాడు? అతనికి డబ్బు అవసరమైందట. ఇవ్వమని నన్ను అడిగాడు. నేను తర్వాత ఇస్తానని చెప్పాను. ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చాడు. లోపలికి ఎలా వచ్చాడు? మణి నిద్రపోతున్నాడు. లేపితే లేవలేదు. కింద నుంచి నన్ను పిలిచారు. నేనే వెనక పక్క తలుపు తెరిచా. నువ్వు తనకి డబ్బులిచ్చావా? నేనివ్వలా. మిమ్మల్ని అడగకుండా నేనెప్పుడు ఇవ్వనండి. నువ్వు చెప్పింది నిజమేగా? అవునండి. నేను ఊరు వెళ్లి మూర్తితో మాట్లాడి వస్తాను. అబద్ధం అని తెలిసిందా చంపేస్తాను, జాగ్రత్త. విజయ్ కాల్చుకుని చనిపోయిన విషయం పెళ్లి పందిట్లోనే తెలియడం వల్ల మూర్తి కోసం ఊరు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. విజయ్ వాళ్ళ అమ్మకు రాసిన లెటర్ గురించి తెలిసి ఆ రాత్రి విజయ్ రూముకు వచ్చింది మా అన్నయ్యని సందేహపడ్డాను. ఆయన్ని అసహించుకున్నాను. కాని ఆ రోజు అక్కడికి వచ్చింది నటరాజన్ తెలుసుకుని నన్ను కన్న కొడుకులా పెంచిన అన్నయ్యని అనుమానించినందుకు సిగ్గుపడుతున్నాను. యువర్ ఆనర్, సుందరం నిరపరాధి అని నిరూపించడానికి ఇప్పుడున్న సాక్ష్యాలు ఆధారాలే చాలు. విజయలక్ష్మి లెటర్, వీరాస్వామి సాక్ష్యం అబద్ధాలని తెలుస్తున్నాయి. నటరాజు వచ్చింది దాచి, మూర్తే వచ్చాడని విజయలక్ష్మి చెప్పింది అబద్ధం. బాలు మూర్తిని కలిస్తే నిజం బయటపడుతుందన్న భయంతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్నది కోర్టు వారికి క్షుణ్ణంగా తెలిసింది. అయినా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కోర్టు వారి ముందుకు తీసుకురావడం వల్ల కొన్ని కొత్త నిజాలు తెలపడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఇంకొంతమంది సాక్షుల్ని విచారించడానికి నాకు అనుమతి కావాలి. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? పోలీసుల ద్వారా వాళ్ళని కోర్టుకు రప్పించాను. ఎస్, యూ కెన్ ప్రొడ్యూస్ దెమ్. ముందుగా మిస్టర్ మణి, సుందరం ఇంటి పనివాడు. ఎస్. మణి, సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఏం వివరం కావాలండి? ఆ రాత్రి బాలు వచ్చింది, నీ దగ్గర కీ అడిగింది, ఆయన తిరిగి వెళ్ళింది, అవి చెప్పు. ఏంటి? ఆ రోజు చిన్నయ్య గారు వచ్చారా? అది నాకు తెలీదండి. ఓకే, సుందరం ఎప్పుడొచ్చాడన్నది తెలుసా? తెలుసండి. సుందరం వచ్చాక ఏం జరిగింది? నన్ను తట్టి లేపారు. ఏదో వాసన వస్తుందన్నారు. నేను కీ తీసుకొని తలుపులు తెరిచాను. స్టాప్. ఎక్కడి నుంచి కీ తీశావు? ఇక్కడే, నా బొడ్లోంచి. యువర్ ఆనర్, ఇంట్లోంచి బయటికెళ్ళినప్పుడు కీ తలుపుకే వదిలి వెళ్ళినట్టు ఇప్పుడే బాలు చెప్పాడు. బాలు వెళ్ళిన తర్వాతేగా సుందరం వచ్చింది? కావచ్చండి. మరి బాలు తలుపుకుంచిన కీ సుందరం వచ్చినప్పుడు నీ బొడ్లోకి ఎలా వచ్చింది? అది నడిచొచ్చిందంటావా? ఒకవేళ బాలయ్య గారు వచ్చి పెట్టి వెళ్ళి ఉండొచ్చుగా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అలా పెట్టుంటే ఆయనెందుకు కీ తలుపుకే ఉంచానని అబద్ధం చెప్తారు? నువ్వు అబద్ధమాడుతున్నావు. బాలు వచ్చి వెళ్ళిన దానికి సుందరం వచ్చిన దానికి మధ్య విజయ్ వచ్చింది. బాలుకి విజయలక్ష్మికి జరిగిన వాగ్వివాదం అంతా నువ్వు విన్నావు. నీకు చాలా రోజులుగా విజయలక్ష్మి మీద ఆశుంది. బాలు వెళ్లగానే విజయలక్ష్మి ఒంటరిగా ఉందని తెలిసి తనని చెడగొట్టావు. అయ్యా, నా మీద అలాంటి అభాండం వేయకండి అయ్యా. నేను అలాంటి వాడిని కాదు. దేవుడా. మణి, గట్టిగా అరవకు. ఆ పెనుగులాటలో విజయలక్ష్మి చనిపోయింది. ఆల్రెడీ విజయ రూముకి ఎవరో వచ్చి వెళ్ళింది, బాలు వచ్చింది నీకు తెలియడం వల్లే ఈ కేసు ఎవరో ఒకరి మీదకి వెళ్తుందని భావించి కిందికొచ్చి ఏమీ తెలియనట్టుగా పడుకున్నా. కాదు కాదు కాదు, ఇదంతా అబద్ధం. నా మీద అన్యాయంగా అబద్ధం వేస్తున్నారు. ఒక చిన్న చీమను కూడా చంపే ధైర్యం లేని నేను ఎలా చిన్నమ్మను చంపగలను? నో, నువ్వే ఈ హత్య చేశావు. దానికి సాక్ష్యం కూడా ఉంది. నేను చంపానంటాని సాక్ష్యం ఉందా? అవును మణి, సాక్ష్యం ఉంది. యువర్ ఆనర్, మణి బాబాయ్ కొడుకు నటరాజే ఆ సాక్షి. ఆయనే
మణి విజయలక్ష్మిని చంపుతుండగా చూశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అతన్ని హాజరుపరచడానికి అనుమతి కావాలి సార్. ఎస్ మిస్టర్ రాజా, ప్రొసీడ్. దొంగ విధవ నటరాజు ఆ మాట అన్నాడా? దేవుడా, ఆ రాస్కెలంతా అబద్ధం చెప్పాడే. ఒరే నటరాజ్, నువ్వా నన్ను హంతకుడు అన్నది? నువ్వు చేసిన తప్పుకి నేను తోడుగా ఉన్నానరా. ఏం చెయ్యను? సొంత కొడుకులా చూసుకున్న అయ్యగారికి ద్రోహం చేశాను కదరా. నిన్ను చంపితేనే నా పగ తీరుతుంది. మిస్టర్ మణి, నువ్వు ఆవేశపడకూడదు. ఎందుకంటే ఇది కోర్టు. చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్పాలి. చెప్తానయ్యా, జరిగింది మొత్తం చెప్తాను. వీడు నన్ను హంతకుడు అన్నది అబద్ధం. కానీ వీడు చిన్నమ్మ రూంలోకి వెళ్ళింది నిజం. అప్పుడు చిన్నమ్మను డబ్బు అడుగుతున్నాడు. సడన్ గా బాలు అయ్యగా వచ్చారు. నువ్వివన్నీ కళ్ళారా చూసావా? లేదయ్యా, ఇదంతా వీడే నాకు చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? బాలు అయ్య సడన్ గా రావటం వల్ల వీడి ఇంట్లోనే ఎక్కడో దాక్కున్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోగానే నటరాజు చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిపోలేదా? డబ్బులు ఇవ్వకుండా ఎలా పోమంటావు? నా దగ్గర డబ్బులు లేవని చెప్పా కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు? అన్యాయంగా నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఏంటి, నేను బాధ పెడుతున్నానా? చాలా బాగా అంటున్నావే. నాకన్నా ఆస్తిపరుడు దొరకగానే నన్ను వదిలేసి వాణ్ణి చేసుకున్నావు. ఇప్పుడు నేను బాధ పెడుతున్నానంటావా? నువ్వు ఊహించకుండా నీకు వచ్చిన ఈ అదృష్టంలో భాగం తీసుకోకుండా నేను వెళ్ళను. అందువల్ల మంచిగా గొడవ చేయకుండా నేను అడిగిన డబ్బులిచ్చేయి. నా వల్ల ఇవ్వడం కుదరదు. ఇవ్వలేవా? ఇవన్నీ నువ్వు నాకు రాసిన ప్రేమలేఖలు. తన భార్య ఆమె ప్రేమికుడికి రాసిన లవ్ లెటర్స్ చదివితే ఆమె భర్త ఎంత సంతోషపడతాడో తెలుసా? పులకరించిపోతాడు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ లెటర్స్కి నీ మొగుడు ఎంత డబ్బు అయినా ఇస్తాడని నాకు తెలుసు. కనుక ఆయన దగ్గరే నేను తీసుకుంటాను. ఆగండి. నటరాజ్, ఆ లెటర్స్ అని ఇవ్వు. వద్దు, చెప్పేది విను. వద్దు, ఆ లెటర్స్ ఇవ్వు. చిన్నమ్మ, అమ్మా, చిన్నమ్మ, చిన్నమ్మ. బలవంతంగా నెట్టడం వల్ల తలకు దెబ్బ తగిలి చిన్నమ్మ చనిపోయింది. నటరాజు అన్ని విషయాలు నా దగ్గర చెప్పాడు. వాడు నా చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఇచ్చాడు. వాణ్ణి కాపాడాలని నిశ్చయించుకున్నాను. హత్య ఆత్మహత్యగా మార్చడం తప్ప నాకు ఇంకో దారి తెలియలేదు. నటరాజు బ్యాంకులో దొంగిలించిన డబ్బు కట్టడం కోసం చిన్నమ్మ శవం మీదున్న నగలు తీసుకున్నాడు. చిన్నమ్మ శవాన్ని తగలబెడితే ఆత్మహత్యగా మారుతుందనుకుని ఆవిడ శవాన్ని తగలబెట్టడానికి మీ ఇద్దరం నిశ్చయించుకున్నాం. అనుకున్నది పూర్తి చేశాం. నాకు దుఃఖం ఆగలేదు. నటరాజు వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ కిందికొచ్చి తలుపు మూసి తాళం వేసి వెళ్ళి పడుకున్నాను. ఆ సమయంలో నేనన్నీ మర్చిపోయాను. నన్ను పెంచి పెద్ద చేసిన బాబాయ్ జ్ఞాపకం వచ్చాడు. ఆయన తోడుండి కాపాడటమే నాకు ముఖ్యం అనిపించింది.
నటరాజు తనను కాపాడుకోవటానికి అట్టా చేశాడని చెప్పినా ఎవరు నమ్మరు. అందువల్లనే జరిగింది, దాచిపెట్టాను. మణి, నిరపరాధైన మీ అయ్యగారికి శిక్ష పడ్డప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? నేను నిజం చెప్తానని నటరాజు దగ్గర అన్నాను. అలా చెబితే నేను వాడితో ఉన్నందుకు నాకు ఉరి శిక్ష వేస్తారని వాడు నన్ను భయపెట్టాడు. యువర్ ఆనర్, ఈ కేసులో నిజమైన హంతకుడు నటరాజని నాకు సందేహం వచ్చి నేను వాడింటికి వెళ్లి విచారించడం వల్ల నిజం బయటపడింది. కాని నటరాజు పోలీసులకు చెప్పింది కోర్టులో మార్చి చెప్పడానికి మణి తప్ప నాకింకెవరూ కనిపించలేదు. ఏదేమైనా మణి నోటి ద్వారానే నిజం చెప్పించాలనే పవిత్రమైన కోర్టులో ఈ నాటకం ఆడాల్సొచ్చింది. అందుకు బాధపడుతున్నాను. నా క్లయింట్ సుందరం మీద ఏ తప్పు లేదు కనుక ఆయన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర. ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి మిస్టర్ సుందరం నిరపరాధి అని రుజువైంది. అందువల్ల ఆయన్ని విడుదల చేస్తున్నాను. నిజమైన హంతకుల్ని ఖైదు చేయవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తున్నాను. ఈ కేసులో నిజం తెలుసుకోవడానికి రాజా చేసిన కృషిని, ఆయన తెలివితేటల్ని నేను మెచ్చుకుంటున్నాను. మిస్టర్ సుందరం మీద పగ తీర్చుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్లకున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్నంతా ఉపయోగించారు. అటువంటి రాజకీయ నాయకుల్ని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని కఠినంగా దండించాలని ఈ న్యాయస్థానం తీర్మానించింది. చెప్పా చాలా థ్యాంక్స్. ఆనంద్, నేను వెళ్ళొస్తాను. అంతా ఓకే సార్. దింపరా.